నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్. జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించిన రాష్ట్ర హైకోర్టు జడ్జ్, జిల్లా కలెక్టర్. దళిత సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 57వ వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 57వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కర భూమన్న, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు మైలారం బాలు, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా బడుగు బలహీన ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. ఆయనని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలా. భారతదేశం ఒక సెక్యులర్ దేశం. అందరూ కలిసిమెలిసి కులము ప్రాంతము లేకుండా అందరూ కూడా కలిసి ఉండాలని ఆయన కోరిక. దానికి తగ్గట్టుగానే మనం కూడా ఉండి ఆయన ఆశయాలను మనం అందరం కూడా పాటించాల్సిందిగా కోరుకుంటూ, ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన వర్క్ చేసినారు కాబట్టి ఆయన దేశానికి ఇదే చెప్పిండు, మనం అందరం కలిసే ఉండాలని చెప్పిండు. కాబట్టి మనం కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఉప ప్రధాని దాకా ఎదిగినటువంటి బాబు జగ్జీవన్ రావుని మరి ఆదర్శంగా తీసుకోవాలా ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల్ని మోసం చేస్తూ ఉంది. మాదిగలకు పదవులు ఇవ్వలేకపోతుంది. మాదిగలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా మంత్రి పదవులో కూడా అవమానించే విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మాదిగలకు మంత్రి పదవులో కానీ అలాగే కార్పొరేషన్లో కానీ ఆయా రంగాల్లో అన్ని రంగాల్లో మరి మాదిగలకు స్థానం కల్పించాలని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము సూచిస్తా ఉన్నాం. ఇంకా 40 ఏళ్ళు ఉంటేనే రిజర్వేషన్లు మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఆనాడు పార్లమెంట్లో రిజర్వేషన్లు పెంచుతందుకు ఎంతో కృషి చేసిన చరిత్ర బాబు జగ్జీవన్ రామ్ గారు. అంతేకాకుండా ఇండియా పాకిస్తాన్ యుద్ధం లోపల ఆనాడు రక్షణ శాఖ వ్యవహారాలు చూస్తున్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఆయనకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించి పాకిస్తాన్ను భారతదేశం నుంచి పారదోలే విధంగా ఆయన యొక్క యుద్ధ రీతిని ప్రపంచమంతా మెచ్చుకున్న సంగతి మన భారతదేశ ప్రజలు మర్చిపోలేని విషయం. భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుజయ్ పాల్ హితవు పలికారు. ప్రత్యేకించి ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా తమ లక్ష్యం దిశగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశపు మందిరంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జస్టిస్ సుజయ్ పాల్ ముఖ్య అతిథిగా విచ్చేయగా హైకోర్టు జడ్జి శ్రీ సుధా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పాడే, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ నుంచి ఆ షాప్కి వెళ్ళేలోపు కనుక పోలీసులు పట్టుకొని మీ దగ్గర డ్రగ్స్ కనుక దొరికితే అది మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది అంతా కూడా ఇమ్మెటీరియలే. ఫస్ట్ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అది మీది కాదు, ఎవరో మీకు ఇచ్చారు, మీకు తెలియకుండా తీసుకున్నారని మీరు నిరూపించుకోవడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. ఈలోపు మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి విషయంలో, ఈ డ్రగ్స్ విషయంలో నిజంగా అందరూ చాలా అలర్ట్గా ఉండాల్సిన టైం ఇది. ఎవరు డ్రగ్స్కి అలవాటు పడకండి, ఇలాంటి డ్రగ్ కేసెస్లో ఇరుక్కోకండి. ఎవరన్నా ఏమన్నా మీకు ఇప్పుడు పిల్లలకి పెద్దగా బాధ్యతలు ఏమీ లేవు, ఇద్దరు పేరెంట్స్
సర్టిఫికేటెడ్, కావాల్సినవన్నీ చిటికలో అమర్చేస్తున్నారు. మీరు ఏం కావాలంటే అది సాయంకాలానికి వచ్చేస్తుంది. అందువల్ల ఏంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు పెద్దగా కనిపిస్తాయి. నాన్న నాకు ఫోన్ అడిగారు, ఒక వారం ఆగు, ఫస్ట్ రాగానే తీసిస్తానంటే మనకు చాలా ప్రాబ్లం, వారం రోజులు ఆగడానికి. ఏమంటే పక్కన ఫ్రెండ్ నన్ను తెచ్చుకున్నాడు, నేను ఇవాళ తీసుకెళ్లి చూపించాలి, వాడి దగ్గర నేను కూడా గొప్పగా చెప్పుకోవాలి. అలాంటిది ఈయన వారం ఆగమంటాడా, అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇవాళ మార్క్స్ ఇచ్చాయి, అన్ని సబ్జెక్ట్స్ లో మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి. నాన్న కోప్పడ్డారు, అమ్మ కోప్పడింది. అది చాలా పెద్ద కష్టం. అంటే మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి అన్నది మర్చిపోతాం. ఎందుకు కోప్పడ్డారు అనేది రీజన్ మనకు అక్కర్లేదు. కోప్పడ్డారు అన్నది ఎందుకంటే ఎప్పుడు కోప్పడరు కదా. So we don't want to realize our mistake. दूसरा लक्षण अपने ध्येय के लिए काम करना विद्यार्थी के लिए था, जिसको हमारे ग्रंथों में कहा गया था बको ध्यान। तीसरा है श्वान निद्रा। श्वान का अर्थ होता है डॉग, कुत्ता। श्वान निद्रा क्यों कहा गया विद्यार्थी के लिए? श्वान निद्रा इसलिए कहा गया कि कुत्ता सोता भी है तब भी सजग रहता है। अगर कोई भी खतरा उसके सामने होता है, कोई भी चीज ऐसी होती है जिसके प्रति उसे जागरूक रहना चाहिए, तो उसकी निद्रा भी इतनी सजग होती है कि वो जागरूक विद्यार्थी है, उसकी निद्रा भी इतनी जागृत होना चाहिए। हमारे ग्रंथों में कहा अल्पाहारी, उसको कम भोजन करना चाहिए और उसको ज्यादा ध्यान जो है पढ़ाई में या अपने अध्ययन के लिए लगाना चाहिए। आजकल मैं ये देखता हूँ कि आप एक फोन करके, एक मैसेज करके घर में भोजन बुला सकते हैं और इसमें बहुत सारा भोजन ऐसा भी आता है जो आपके स्वास्थ्य के लिए अच्छा नहीं है। రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధలగుట్టపై భక్తుల సౌకర్యార్థం ప్రతి సోమవారం ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆర్మూర్ బస్ డిపోలో బస్సుల కొరతపై దృష్టి సారించి నూతన ఆర్టీసీ బస్సులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి బస్సులను శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బాలాజీ ఐ కేర్ సెంటర్ సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జర్నలిస్టులకు కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు, మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో డాక్టర్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ మున్ముందు మరింత మంది వైద్య బృందం సహకారంతో ఆర్మూర్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు సహకరిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్తే, ప్రెస్ క్లబ్ సభ్యులు రాజేందర్, వినోద్, శ్రీనివాస్, అరుణ్, శ్రావణ్, సూరిబాబు, దినేష్, చరణ్, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. కోసుకొండ అశోక్ మరణం తీరని లోటుగా భావిస్తూ ఆయన మృతికి సంతాపం ప్రకటించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సమావేశానికి ఆయన సంతాపం తన కుటుంబానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ అండగా ఉంటూ ఏ దానికైనా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముందుంచడం జరిగింది. అనంతరం ఈ సమావేశం సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్న అనంతరము ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు నరేష్ గారికి పిలవగానే సార్ మా జర్నలిస్టులకు ఐ క్యాంపు నిర్వహించాలనుకుంటున్నాం సార్, మీ వంతు సహకారం ఉండాలని చెప్పేసి అని ఆయన కోరగా ఆయన తక్షణం మీ వంతుగా నేను ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా నా వంతుగా సహకారం ఉంటుంది, నేను ఎప్పుడు ఆదర్శిస్తాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. వ్యాపార సముదాయాల వారు రోడ్లను ఆక్రమించి బోర్డులు పెట్టకూడదని, వాహనదారులు రోడ్లపై పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు. పార్కింగ్ ఎక్కువ చేస్తున్నారు, అదేవిధంగా రోడ్లపైన, ఫుట్పాత్ పైన బోర్డులు, ఫ్లెక్సీలు అట్లాంటివి పెడుతున్నారు. అవన్నీ పెట్టకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కోసం, అందరికీ అవగాహన కల్పించడం కోసం చేస్తున్నామండి. మా ట్రాఫిక్ అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా స్కూల్ టైంలో కూడా ఆటోలు ఎక్కువగా తిరుగుతున్నాయి. స్కూల్ ఏరియాలో ఆటోలు కొంచెం మెల్లగా నడపాలి, పక్కకు పార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు షాపింగ్ చేసే వాళ్ళు కూడా అంతా సేఫ్ కానీ చిన్న చిన్న ఫ్లెక్సీలు కానీ వాళ్ళ షాప్కి సంబంధించి రోడ్డు మీద పెడుతున్నారు. అవన్నీ కూడా వాళ్ళ లోపల పెట్టుకోవాలి, వాళ్ళ షాప్ లోపలనే పెట్టుకొని పెట్టుకోవాలి. ఒకవేళ అట్లా ఎవరైతే చట్టాన్ని అధిగమించారో వాళ్ళకు చట్టం జరిమానా విధించడం జరుగుతుంది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మనం. తమిళనాడులో నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమంలో పసుపు రైతు సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో నారాయణ స్వామి నాయుడు స్థాపించిన
తమిళ వ్యవసాయ సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. నారాయణ స్వామి నాయుడిని ఆదర్శంగా తీసుకొని 18 సంవత్సరాలు పోరాడి పసుపు రైతులు పసుపు బోర్డును సాధించుకున్నారని అన్నారు. రైతులు ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడితేనే ప్రభుత్వాలు స్పందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రైతులు తదితరులు ఉన్నారు. ప్రతి సోమవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఏడీఈ శ్రీధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించడం జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే పరిష్కారం చేయటం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంబంధిత సమస్యల మీద ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి విద్యుత్ ప్రజావాణిలో వినియోగదారులు తమకు ఏమన్నా సమస్యలు ఉన్నచో బిల్లు సంబంధిత సమస్యలు లేదా పోలు వంగిపోవడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు, ఏదైనా ప్రమాదకరంగా లైన్లు ఉన్న అటువంటి మా దృష్టికి తీసుకొస్తే అటువంటి సమస్యలన్నీ మేము త్వరగా పరిష్కరిస్తాం. కావున ఇట్టి అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోగలరు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలికోట గంగాధర్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన సేవలు మరవలేనివని, ఆయన ఆశయాల సాధన కోసం బీజేపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అనిల్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్, వేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు ఉన్నారు. చాలా అనుమానం ఉంది మరణం మీద అని వారు ఎన్నిసార్లు చెప్పినా కానీ అప్పటి ప్రభుత్వం ఈ మరణంపై ఎంక్వైరీ చేయకుండా అట్లనే వదిలేయడం జరిగింది. ఈ రోజు శ్యామ్ ప్రసాద్ గారి ముఖర్జీ వారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలకు సంక్షేమ పదాలు అందే విధంగా ముందుకెళ్తా ఉంది. ఈ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 370 ఆర్టికల్ను ఎత్తివేయడం, సంక్షేమ పనులను ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్లడం, వారు జనసంఘ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే స్థాపించారో జనసంఘ్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి పార్టీగా అందరి మన్నలు పొందుతున్న పార్టీ అని మేము చెప్పక తప్పదు. జై హింద్. ఇంత రోగాలు వస్తున్నాయి, ఇలా డబ్బులు ఆసుపత్రి పాలు చేస్తున్నాం, సంపాదించిన డబ్బంతా ఆసుపత్రి పాలు అవుతున్నది తప్పితే ఇవాళ ఒక మొక్క నాటితే మనము అది కొన్ని వేల రేట్ల ఆక్సిజన్ను మనకు అందిస్తుంది. దాన్ని మర్చిపోయి మనం ఇలా మన పక్కన ఉన్న ఏ స్థలం ఉన్నా కానీ ఆ మొక్కల్ని నాటడం మర్చిపోయినాము. ఆ స్ఫూర్తిని నరేంద్ర మోడీ గారు ఏదైతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు పెట్టి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని తెలియజేస్తూ మరోసారి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అఖండ భారత్ నిర్మాణం కోసం ప్రతి భారతీయుడు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అద్దె చెల్లించని మడిగలను ఆలయ ఈవో రవీందర్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 25 నెలల నుండి 3 మడిగలకు సంబంధించిన కిరాయిలు చెల్లించడం లేదని, అందుకే వాటిని సీజ్ చేశామని అన్నారు. ఆలయ ప్రాంగణానికి చెందిన మడిగల కిరాయిలు సకాలంలో చెల్లించాలని కిరాయిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. విద్యుత్ శాఖ ఆర్మూర్ డివిజనల్ ఇంజనీర్ హరిచంద్ నాయక్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీటీఎస్సీఐ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 2వ రోజు డీఈపై విచారణ చేపట్టారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏటీపీఎస్ అధికారులు వివరాలు 2వ రోజు సేకరించారు. డివిజన్ పరిధిలో ఏ పని కావాలన్నా కాంట్రాక్టర్లు డీఈకి సన్నిహితంగా ఉంటే ఉద్యోగులకు ముడుపులు అందించాలని ఆరోపణలు రావడంతో అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. మరో 2 రోజుల పాటు విచారణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలతో భారతీయ జనతా పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ కార్యవర్గం నివాళులర్పించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు ఎన్నటికీ మరవలేమని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎమ్మాజీ మురళీగౌడ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు భోగ దేవేందర్, సంగం అనిల్, కర్నె లక్ష్మీ నరసయ్య, లింగాల రామోగౌడ్, మోహన్, దినేష్, అకిరానందన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రులుగా ఈ దేశాన్ని పాలించి దేశంలో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ స్థిరమైన రక్షణ చర్యలను చేపడుతూ దేశ ఔన్నత్యానికి ఎంతో కృషి చేస్తున్నారు.
వీటన్నిటికీ మూల కారకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆనాడు కాంగ్రెస్ పన్నినటువంటి మైనారిటీ సంకుచిత భావాలను నిరసిస్తూ దేశంలో విభజించే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఎంతగానో పోరాటం చేయడం జరిగింది శ్యామాప్రసాద్ గారు. వారి జయంతిని పురస్కరించుకొని వారి సిద్ధాంతాలను మరొకసారి స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు గాని ఈ దేశ ఐక్యతను కోరుకునే శక్తులు ఎంతో ఉత్సాహంగా వారిని స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో మోడతాడు మండల శాఖ ఆధ్వర్యంలో కూడా ఇవాళ ఆయన దేశం కోసము ప్రాణత్యాగం చేయడం జరిగింది. అలాంటి మహనీయుని జయంతిని ఇవాళ మా మోడతాడు భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో జరుపుకొని వారిని మరొకసారి స్మరించుకుంటూ ఇవాళ అఖండ భారత నిర్మాణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆకాంక్షల్ని మేమందరం కార్యకర్తలను కూడా మేము అణువణువున భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గోన్గొప్పుల, పల్లికొండ, బడా భీమ్గల్ గ్రామాలలో మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవడానికి మొక్కలను పంపిణీ చేశారు. పంపిణీ చేసిన మొక్కలను 100% బ్రతికే విధంగా సంరక్షణ చేసుకోవాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ సభ్యులకు తెలియజేయడంతో పాటు మొక్కల యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గంగమోహన్, ఉపాధి హామీ ఏపీఓ నర్సయ్య, ఐకేపీ ఏపీఎం రవీందర్, సిసి నరేష్, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, గ్రామ సంఘాల అధ్యక్షులతో పాటు మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ హెల్పర్లు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి మొక్కల నుంచి మనకు కావాల్సిన ఇంటికి అవసరమైన మొక్కలు ముందుగా కొబ్బరి మునగ ఉంది, నిమ్మ ఉంది, జామ ఉంది. వీటిలో మీకు ఏ అవసరం ఉన్నా మన నర్సరీలు ఉన్నాయి. నా టార్గెట్ ఇంటికి 3 మొక్కలు చొప్పున అంటే ఈ గ్రామంలో మరి మహిళా సంఘాల ద్వారా ఇంటికి ఇస్తారు. కావున ఇది అందరూ ఉపయోగించుకొని మరి ప్రతి ఒక్కరు చెట్లు కాపాడాలని చెప్పేసి ఇవన్నీ గ్రామస్తులను కోరుకుంటున్నాం. నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని ఎర్గట్ల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం సరికాదని అన్నారు. నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 22,000 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి చదువుకోవడానికి 3 నెలల సమయం కూడా ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ 2 డిఎస్సి 2 కూడా ఒక దగ్గరనే ఉన్న ఎగ్జామ్లు కాబట్టి ప్రతి ఎగ్జామ్ కూడా కనీసం ఒక 3 నెలలు టైం ఉండే విధంగా షెడ్యూల్ ను తయారు చేసి తొందరగా రిలీజ్ చేయాలి. ఇటువంటి రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటాడుకుంటే గత ఏ విధంగా అయితే మీరు గెలిచిర్రో మళ్ళా ఆ నిరుద్యోగులతోనే మీరు ఓడిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి నిరుద్యోగులతో చర్చలు జరిపి కంపల్సరీ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఇస్తామని హామీ ఇచ్చిరో ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అన్నిట్లలో కూడా 2 లక్షల ఉద్యోగాల్ని తక్షణమే భర్తీ చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎర్గట్ల మండల కేంద్రంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మండల బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల బీజేపీ అధ్యక్షుడు ఎల్లేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. ఆయన అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొండ ఘనశ్యామ్, బీజేవైఎ మండల అధ్యక్షుడు ప్రశాంత్, సీనియర్ నాయకులు అయోధ్య నరసయ్య, గంగేష్, వంశీ, విఠల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ విధి విధానాలు నచ్చక, కాంగ్రెస్ సంతుష్టీకరణ విధానాలు నచ్చక, అదే విధంగా 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఒక దేశంలో దో విషాన్, దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ వాటిని వ్యతిరేకిస్తూ ఈ 370 ఆర్టికల్ వ్యతిరేకంగా ఉద్యమం చేసిన గొప్ప దేశభక్తుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆ రోజే మంత్రిగా ఉండి కూడా తన మంత్రిత్వాన్ని త్యజిస్తూ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు, జనసంఘ వ్యవస్థాపకుడు అయినటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా ఈ రోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎర్గట్ల మండల శాఖ తరఫున మొక్కలు కూడా నాటుతాం. ఇప్పుడు వారి బాటలో ప్రతి ఒక్క భారతీయుడు ప్రయాణించాలా. దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ క్లాస్ ఈ మూల సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ ఈ రోజు నడుస్తుందంటే వారి చలవనే. దుబ్బాక గ్రామ ప్రజల స్వచ్ఛంద విరాళాలతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకటరెడ్డి, దర్పల్లి సర్కిల్ సిఐ భిక్షపతి, దర్పల్లి ఎస్ఐ విక్రమ్, సిరికొండ ఎస్ఐ రమేష్లు హాజరయ్యారు.
నిజామాబాద్ ఏసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, మిస్సింగ్ ఏమైనా ఉంటే ఏదైనా కొట్లాట లేదా దొంగతనాలు జరుగుతున్న సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్న దృశ్యాలతోని తొందరగా కేసులు ఛేదించవచ్చునని అన్నారు. ఇంకా కొత్త చట్టాల అవగాహన, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. నేరం జరిగిన ఒకప్పుడు 10 రోజులు 15 రోజులు తీసుకుంటే ఎవరు అడగకపోయేది, కానీ ఇప్పుడు ఏముంది వేగం, సార్ మా కేసు ఇంకా కాలేదు అన్న ప్రెషర్ మాకు కూడా బిల్డప్ అవుతున్నప్పుడు మేము టెక్నాలజీ సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం వాడుకుంటేనే ఏదైనా నేరం జరిగినప్పుడు కూడా మాకు ఎంతో కొంత క్లూ దొరుకుతుంది. కాబట్టి కేసులు మేము తొందరగా పరిష్కరించడానికి అవుతుంది. కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పెట్టినారు బాగానే ఉంటుంది. ఒక 15 రోజుల తర్వాత ఏదో వైర్ పోతుంది, దాన్ని మళ్ళీ ఎవరు మెయింటైన్ చేయరు, మళ్ళీ ఎవరు చూడరు. అట్లాంటివి చేయకుండా ఎవరైతే ఇప్పుడు పెట్టినారో, ఎవరైతే మెయింటెనెన్స్ ఇచ్చినారో వాళ్ళకి ఒక 3 years మెయింటెనెన్స్ ఇవ్వండి. ఇమీడియట్గా పోగానే మళ్ళీ మనకి రెక్టిఫై చేసేటట్టు, అరే ఇక్కడ దుబ్బాక ప్రజలు బాగా చేశారు, వాళ్ళు ఇంత క్రైమ్ మేము కంట్రోల్ చేసినాము, వాళ్ళు ఇంత క్రైమ్ జరగలేదు అని చెప్పేసి మాకు ఒక ఎగ్జాంపుల్ కావాలని, ఇక్కడ ఎటువంటి క్రైమ్ కాకుండా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్సింగ్ అయినా కూడా ఎవరో ఒకరు తప్పిపోతారు, లేకపోతే మ్యాన్ మిస్సింగ్ ఉంటాయి, ఇట్లాంటివి కూడా మనకి కెమెరాల ద్వారా డిటెక్ట్ అవుతాయి. కాబట్టి మేము వాళ్ళకి చూపించి ఇంకా విలేజ్ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఉందో వచ్చే దారులు పోయే దారులను మనము కవర్ చేసుకుంటే మన ఊర్లోకి రావడానికి ఎవరైనా నేరం చేయడానికి కూడా భయపడతారు. దేశంలో 10 సంవత్సరాల నుండి వివిధ పోటీ పరీక్షల పేపర్లు 65 వరకు లీకేజీలు జరిగినప్పటికీ పేపర్ లీకేజీలను అరికట్టి దేశంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తి స్థాయి భరోసా కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్యూ భీమ్గల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ దేశంలోని పేద వర్గాలను ఉన్నత మరియు వైద్య విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే నీట్ మరియు యూజీసీ నెట్ పేపర్ల లీకేజీలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశంలో పేపర్ లీకేజీ ఘటనలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నీట్ మరియు యూజీసీ నీట్ పేపర్ల లీకేజీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని అన్నారు. ఈ కేసులతోటి, ఈ లాఠీ చార్జులతోటి ఉద్యమాన్ని ఆపలేవని చెప్పేసి నరేంద్ర మోడీకి ఎదిరిస్తూ ఈ ప్రెస్ మీట్ ముఖంగా నీకు ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. తొందరలోనే పార్లమెంట్ లో చర్చ పెట్టి ఈ నీటిని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని చూస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందున పోరుబాట పట్టాల్సి వచ్చిందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో అంగీకరించిన విధంగా టీచర్కు 2 లక్షలు, హెల్పర్స్కి 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 10ని రద్దు చేసి న్యాయబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 1 నుండి ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని ఆమె అన్నారు. ఇవాళ ఏదైతే వాళ్ళ ఖర్చు, తిండి ఖర్చు, ఒక్క 2 నిమిషాలు అరగంటలు ఖర్చు పెట్టిన ఖర్చు కాదు. ఇవాళ ఇచ్చే 50,000 ఏ రకంగా సరిపోతాయి అనేది నేను అడగదలుచుకున్నాను. రెక్కలన్నీ 40 సంవత్సరాలు టీచర్లు, ఆయాలు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎవరు గంజిపోస్తారనేదే చెప్పదలుచుకున్నాను. తక్కువ వేతనంతో పంపించాలనే ఆలోచన చేస్తే ఈ అంగన్వాడీ టీచర్లు గతంలో ఏదైతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పిండ్రో ఇదే ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసుకొని సమస్యను పరిష్కరించే దిశగా కొత్త జీవన విడుదల చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ఈ పోరాటాలను ఇతర కార్మిక సంఘాలను, ఇతర ప్రజలను తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వానికి నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదని, తగిన గుణపాఠం చెప్తామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేడు ఉద్యోగ నోటిఫికేషన్లలో తక్కువ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారని, టీచర్ల ప్రమోషన్లలో 1000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటించాలని, ప్రిపరేషన్కి కొన్ని రోజులు పొడిగించి డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని, గ్రూప్ 2, 3 పోస్టులను వెంటనే పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 పిలవాలని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని, అన్ని శాఖలలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. హామీ 6 నెలలు 7 నెలలు గడిచినా కానీ ఈరోజు ఏదైతే పోస్టులు ఈరోజు వేయడంలో నిర్లక్ష్యం వహించి ఏదైతే జాబ్ క్యాలెండర్లు కూడా జనవరిలోనే విడుదల చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్లు ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేస్తారు అనేది ఒక క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యలను ఈరోజు పరిష్కరించాలి. లేనిచో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు నిరుద్యోగులు గట్టి దెబ్బ ఈరోజు బుద్ధి చెప్తారని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి నిరుద్యోగ బృందం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఓట్లు వేయించి గెలిపించారు. కానీ మినిమం కూడా అసలు గెలిచిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, కేర్ చేయట్లేదు. కొంచెం పట్టించుకొని మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక వాయిదా వేయాలని, అలాగే సమయాన్ని పెంచాలని, పోస్ట్ పెంచాలని ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో మాకున్నటువంటి సిలబస్ ఈ సమయానికి అసలు పొంతన లేదు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మాకు ఒక నెల లేదా నెల 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తే మాకు చదవడానికి అనుకూలంగా ఉండి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు లాభదాయకం ఉంటుందని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించిన రాష్ట్ర హైకోర్టు జడ్జ్, జిల్లా కలెక్టర్. దళిత సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 57వ వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.